గవర్నమెంట్ వచ్చి 2 years అయిపోయింది సార్. ఇప్పటికే లేట్, ఇంకెంత, ఇంక 3 సంవత్సరాలు. ఇప్పటికే అధిష్టానం చాలా లేట్ కాకినాడ రూరల్ విషయంలో. ఈలోగా జరుగుతుంది ఏంటంటే, అక్కడ పిల్లి సత్యనారాయణమూర్తి గారు సీనియర్ లీడరు, ఆయన కాసేపు రాజీనామా అంటాడు, కాసేపు కొన్ని రూమర్స్ వైసీపీకి వెళ్ళిపోతారు, రకరకాల వస్తున్నాయి కదా. మరి ఇవి ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు మీరు? వాస్తవంగా ఆయనకి అయితే ముక్కు మీద కోపం ఎక్కువ, కానీ ఆయనకంటూ ఒక క్యాటర్ ఉంది నాకు తెలిసి. ఆయన వెనకాల కులం నిలబడుతుంది, క్యాడర్ నిలబడుతుంది, పార్టీకి ఉపయోగం. కానీ ఆయన చేసే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. అటువంటి తొందరపాటు నిర్ణయాలు మాటలు వదిలేస్తే కూడా పార్టీ కూడా ఉపేక్షించదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ ఆయన కొంచెం తగ్గమని చెప్పడం, ఆయన అన్ని విధాలా కూడా తగ్గి ఉండడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఒక స్థాయిలోనే. ఎందుకంటే ఆయనకి అది కొత్త ఏం కాదు అతనికి. ఎక్కడన్నా ముక్కు మీద కోపం ఎవడన్నా కర్మం తెల్లో మాట్లాడేస్తాడు, మాట్లాడేసి పాటు చేసుకున్నాడు జనరల్గానే. కానీ ఆయనకి ఒక క్యాడర్ అన్నది ఉంది నా పరిజ్ఞానాన్ని బట్టి. కాన్స్టిట్యున్సీలోనే ఒక ఫిక్స్డ్ క్యాడర్ అన్నది నిలబెట్టగలడు, పార్టీని చేయగలరన్న నమ్మకం అయితే నాకు ఉంది. అది కూడా వాళ్ళు కూడా తెప్పించుకుని 2 చూసుకుంటే సరిపోద్ది. పిఠాపురానికి వద్దాం సార్. నిత్యు వర్మ గారు ఏదోటి వివాదం అంటే, జనసేన ఎంతైనా మీతో మిత్రపక్షం కదా, వాడితో గొడవ పెట్టుకుంటాడు ఇతను. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం? రాష్ట్రం అంతా జనసేన మిత్రపక్షమే, పిఠాపురం వచ్చేటప్పటికి ప్రతిపక్షం అయిపోతుంది. మరి ఇది మీరు ఎప్పుడు మాట్లాడలేదా వర్మ గారితో? వర్మ గారితో పిఠాపురం అన్నది డిఫరెంట్, ఎవరికైనా సరే మా స్థాయి కాదు జనరల్ గానే. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడుకోవాలి విషయాలు అవి జనరల్ గానే పిన్ టు పిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మేము ఇలా చెయ్యండి అని చెప్పే స్థాయి అయితే నాది కాదనుకుంటున్నాను. ఎందుకంటే 2 పార్టీలు ఎలియన్స్లో వెళ్తున్నాయి, బీజేపీని కలుపుకున్నాయి 3 పార్టీలు. వీళ్ళిద్దరికి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకో 3 టర్ములు మేము కలిసి పోటీ చేస్తామని బహిరంగంగానే ఏ మీటింగ్లో చెప్తున్నారు. వాళ్ళకి గ్యాప్ లేదు. అది వర్మ గారి విషయానికి వస్తే కొంచెం బాధ ఆయన బాధ వ్యక్తం చేయడం అది జనరల్గా. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు అయిపోయారు, ఎవరో నామినేషన్ పడేస్తే అయిపోయారు మన గాల్లోనే అందరూ. అటువంటిది ఆయన ఒకసారి ఇండిపెండెంట్గా నెగ్గిన వ్యక్తి వర్మ, తర్వాత మంచి క్యాడర్ని కూడా పోషించుకున్న వ్యక్తి వర్మ. ఈ రోజుకి కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా వర్మ కూడా ఉంది జనరల్ గానే. ఎక్కడికి బెసకలేదు, ఒక్కడు కూడా పోలేదు. ఎందుకు పోలేదు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు, మంత్రి, ఉప ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలోని ఇక్కడ క్యాడర్ నిలబడిందంటే వర్మ నిలబెట్టుకున్నాడనే గొప్పగా చెప్పుకోవాలి మనం. జనరల్గా ఎక్కడైనా సరే జారబడిపోతారు. ఇంక ఎప్పటికన్నా ఎలియన్స్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని పోటీ చేస్తాడన్నమాట వాస్తవం. ఈ వాస్తవం అందరూ తెలుసు కదా. తెలిసినప్పుడు ఏం చేస్తారు జనరల్గానండి, వెళ్ళిపోతారు. కానీ ఇతను నిలబెట్టుకున్నాడు. ఆయన చేర్చుకోలేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే వర్మ నిలబెట్టుకున్నాడు క్యాడర్ని. అతను కాంట్రవర్సీ మాటలు అయితే మాత్రం బాధగా వ్యక్తం చేసేది. జనరల్గా కూడా కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు. ఆయన బాధ ఏంటండి, బాబు గారు ఇంకా ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నా? అంతే కదండి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన తర్వాత నీకు ఇస్తానని ఏదో ప్రామిస్ చేసి ఉంటారు కదా. ఆ ప్రామిస్ 2 సంవత్సరాలు అవ్వలేదు, 6 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు పైచీలకి అయిపోతారు. 2 సంవత్సరాలు దగ్గర అయిపోతున్నప్పుడు ఒక బాధ అన్నది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గుతున్నాడు ఆయన, ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి నాకు ప్లేస్ ఉంటుంది అన్నది. రేపటి నుంచి మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. వర్మ గారు కూడా కాంట్రవర్సీకి వెళ్ళడు, అందరినీ కలుపుకుని వెళ్తాడు. ఎలియన్స్ వల్ల జనసేన వచ్చి టీడీపీలో కలటం వల్ల టీడీపీ కాపు నాయకులకి ఏదైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఉదాహరణకి నాన్నగారికి మంత్రి రాలేదు, వాడు ఈక్వేషన్స్ ఏం చెప్తారు, పక్క నియోజకవర్గం పిఠాపురం, అదే సామాజిక వర్గం మిత్రపక్షం, ఆయన డిప్యూటీ సీఎంలో ఉన్నాడు, ఈ పక్కనే కదా, మరి ఎలాగిస్తాం అనేది ఈక్వేషన్స్ పార్టీ చెప్పుకొస్తుంది. మరి ఇది మీకు నష్టం అంటారా? అది ఖచ్చితంగానే. ఈ రోజుని నేను మీ ద్వారా క్వశ్చన్ చేసేది,
చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈయన కమ్మ సామాజిక వర్గంగా చంద్రబాబు నాయుడు గారిని చూడకూడదు, కాపు సామాజిక వర్గంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు కూడా పార్టీ అధ్యక్షులేదు జనరల్గానే. వీళ్ళని అసలు సామాజిక వర్గానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. దాన్ని బూచిగా తీసుకుని ఇక్కడ మంత్రి ఇవ్వలేదని చెప్పకూడదు. ఏదో వేరే కారణాల వల్ల ఇవ్వకపోతే కానీ వీళ్ళిద్దరిని క్యాస్ట్కి ఎందుకు అంటగడతారు జనరల్గానే? అంటే మరి మంత్రివర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి కదండి. ఆ క్యాస్ట్ ఈక్వేషన్ వీళ్ళిద్దరికి ఉండకూడదు అంటున్నాను నేను. అవునా? జనరల్గానే. ఎందుకంటే ఈయన చౌదరిగా చూస్తే సీఎం స్థానం కదా అయింది. ఈయన కాపుగా చూస్తే డిప్యూటీ సీఎం స్థానం. డిప్యూటీ సీఎం స్థానం కాపుగా ఎందుకు చూడాలి ఈయన్ని? వీళ్ళిద్దరూ పార్టీ అధ్యక్షులు, పార్టీల పరంగా చూడాలి వీళ్ళందరినీ, పార్టీ అధినాయకులుగా చూడాలి వీళ్ళిద్దరిని. సామాజిక వర్గ పరంగా చూడకూడదు అంటాను నేను. దట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ స్పెండ్ చేయలేరు కదా, స్టేట్ అంతా చూసుకోవాలి ఆయన. ఓ పార్టీ అధ్యక్షుడిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ఇంకో విధంగా కానీ. ఇక్కడ ఆధారం ఏది? సెకండ్ క్యాడర్కి పనులు చేయించుకునే వాళ్ళకి ఒక భరోసా ఏది? ఎవరు చేస్తున్నారు? అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక రిప్రజెంటేషన్ అంటూ ఒక వ్యక్తి అంటూ ఉండాలి కదా జనరల్గానే. ఎక్కడున్నారు ఈ 2 సంవత్సరాల్లోనే? సాగిపోతుంది, వెళ్ళిపోతుంది 2 సంవత్సరాలు కూడా. ఒప్పుకుంటాను నేను, పనులు చేస్తున్నాం మనం ఖచ్చితంగానే. లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా చెయ్యని పనులన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లోనే చేసిన దమ్ము కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి, లోకేష్ గారి ప్రోద్బలంతో కంపెనీలు తెచ్చిన, ఐటీ కంపెనీలు తెచ్చిన, గూగుల్ తెచ్చిన, ఇంకోటి తెచ్చిన, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చిన, లేకపోతే ఇక్కడ ఏం కావాలన్నా చూసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకున్న వీళ్ళ ముగ్గురు కూడా చేసుకుని చేసిన పని దగ్గర నుంచి దాన్నైతే ఒప్పుకుంటాను. కానీ దీంట్లో పడి కష్టపడ్డ క్యాడర్ని కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం కొంచెం దూరం అవుతున్నాం. అలాగే సార్, మీరు నాన్నగారికి మంత్రి ఇస్తే పక్కనే రాజప్ప గారు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా సేమ్. మరి ఆయన కూడా అదే సామాజిక వర్గం, అలాగే ఇవ్వాల్సి వస్తుందని అంటే వాళ్ళ నిర్ణయం, అది పార్టీ నిర్ణయం. రాజప్ప గారికి ఇస్తారా, లేకపోతే జ్యోతుల నెహ్రూ గారికి ఇస్తారా, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారా అంటే నేను ఇక్కడ ఓ మంత్రి పరంగా ఒక వ్యక్తిని పెట్టమంటున్నాను నేను. జ్యోతుల నెహ్రూ గారికి ఇమ్మని నేను అంటలేదు. ఎవరు క్యాపబుల్ అయితే వాళ్ళకి ఇచ్చుకోండి. మీరు ఎవరు ప్రజలతో ఉంటారో వాళ్ళకి ఇచ్చుకోండి. మన సమాధానం చెప్పే వాళ్ళకి ఇవ్వండి, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పార్టీని కాపాడే వాళ్ళకి ఇవ్వండి, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇవ్వండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.